గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా నిన్న పోలీస్ శాఖ వేడుకలకు సంబంధించి అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగానికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ, తప్పు చేస్తే ప్రోటోకాల్స్ ఉండవు, నేరగాళ్లు భయపడేలా పోలీసింగ్ చేయాలి, బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉండాలి, ఈ ప్రభుత్వంలో పోలీసులకు స్వేచ్ఛ ఉంటుంది, హోంగార్డుల రోజువారీ వేతనం 1000కి పెంపు, ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల పరిహారం, సైబర్ నేరాలు డ్రగ్స్ కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, పోలీస్ శాఖ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోలీస్ శాఖ ఆయుధాల ప్రదర్శనలో తుపాకీని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అని ఆ ఫోటోగ్రాఫ్ను కూడా ముద్రించారు. ఇక రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రభుత్వం రంగసిద్ధం చేసింది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల 9న ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వం కొన్ని రోజులుగా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. రాచరికపు హావభావాలకు భిన్నంగా వాస్తవ తెలంగాణ బహుజనుల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే అంటూ 9న ప్రతిష్టాపనకు రంగం సిద్ధం. నమూనా చిత్రాన్ని రిలీజ్ చేసిన ప్రభుత్వం 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం. ఇక యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాలతో 14,140 కోట్ల ఆదాయం అదనపు భారం. మరోవైపు అన్నదాతలపై బాష్పవాయువు, గాయపడ్డ కర్షకులు ఆసుపత్రికి తరలింపు, నిలిచిన రైతుల చెలో ఢిల్లీ. రాజ్యసభలో కరెన్సీ కలకలం, కాంగ్రెస్ ఎంపీ సింఘ్వి సీటు వద్ద కనిపించిన నోట్ల కట్ట, దర్యాప్తుకు ఆదేశించారన్న చైర్మన్ ధన్కడ్, అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం, అది తన డబ్బు కాదన్న సింఘ్వి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ కూడా నిన్న పోలీస్ వేడుకలకు సంబంధించిన వార్తనే హైలైట్ చేస్తూ, డ్రగ్స్ సైబర్ నేరాల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, 6 నెలల్లో నిందితులకు శిక్షలు పడేలా ఏర్పాట్లు, హోంగార్డుల రోజువారీ వేతనం 1000కి పెంపు, ప్రమాదంలో చనిపోతే 5 లక్షలు, ట్రాన్స్జెండర్స్ కు ఇందిరమ్మ ఇల్లు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపం, తెలంగాణ తల్లి కొత్త విగ్రహ నమూనా రిలీజ్, 9న ఆవిష్కరణ, ఉట్టిపడుతున్న తెలంగాణతనం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. రాజన్న కోడెలు దేవాదాయ శాఖ మంత్రి జిల్లాలో వెలుగులోకి అంటూ రాజన్న కోడెలు కోతకు అంటూ వార్తను హైలైట్ చేశారు. టాప్ ఐటంగా 49 విక్రయించినట్లు నిర్ధారించారు. పోలీస్ కేసు నమోదు. వేములవాడలో పరిమితికి మించిన కోడెల సంఖ్య, సంరక్షణ కోసం రైతుకు 2 ఇవ్వాలని నిబంధన, మంత్రి అనుచరుడికి ఏకంగా 60 కోడెలు అప్పగింత, స్వయంగా సిఫార్సు చేస్తూ మంత్రి సురేఖ లేఖ, కోడలను అమ్ముకున్నట్టు అనుచరుడిపై ఫిర్యాదు, గీస్కొండ పోలీస్ స్టేషన్లో రాంబాబుపై కేసు, నీళ్లు నమిలిన ఈవో, ఘటనపై అస్పష్ట వివరణ. ఇక రైతులు అడుక్కుంటారా, రైతు బంధు రాలేదని, రుణమాఫీ కాలేదని, పొద్దస్తమానం అవే ప్రశ్నల, పథకాల కోసం అడుక్కునే బతుకొద్దు, డబ్బులొచ్చే వ్యవసాయం చేయాలి, మంత్రి తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు. నెక్స్ట్ వెలుగు. తెలంగాణ తల్లి నమూనా రెడీ, ఆకుపచ్చ చీర, చేతిలో వరి, మక్క, జొన్న, సజ్జకంకులు, పీఠంపై పిడికిళ్లు, మెడలో గుండ్లు, కంటే తెలంగాణ సగటు మహిళల రూపం. ఎల్లుండి సచివాలయంలో 17 అడుగుల విగ్రహావిష్కరణ. ఇక రైట్ సైడ్ కనుక చూస్తే బెనిఫిట్ షోలు బంద్, మీషోల కోసం జనం ప్రాణాలు తీస్తారా, మహిళ చనిపోయినా సినిమా హీరో స్పందించరా, పుష్ప 2 టీంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. అన్ని రంగాల అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్, 2027 టార్గెట్తో రూపొందిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి, 2035 నాటికి 40,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్లాన్, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్తో ప్రజలపై 14,000 కోట్ల అదనపు భారం, గత బీఆర్ఎస్ సర్కార్ అధిక రేటుకు టెండర్లు ఇవ్వడం, నిర్మాణాల్లో జాప్యం చేయడమే కారణమంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక నేరగాళ్లకు నో ప్రోటోకాల్, వాళ్లు రాజకీయ నాయకులైనా సరే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీసులతో అమర్యాదగా ప్రవర్తిస్తే క్షమించేది లేదని హెచ్చరిక.
ఇక ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడు డీప్ టెక్తో దూసుకెళ్దాం అంటూ ఏపీని నాలెడ్జ్ హబ్గా నిలబెట్టాలనేదే మా లక్ష్యం. 2047 వృద్ధి రేటుకు 15% ఉండాలి. విశాఖలో GFST సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఓవరాల్గా ఏపీని ఒక నాలెడ్జ్ హబ్గా దిద్దడమే మా యొక్క లక్ష్యం. విజన్ 2047 దిశగా మేము ముందుకెళ్తున్నాం అని చెప్పేసి దీనికి సంబంధించి ప్రోగ్రెస్ కోసం మీరు ఎవరైనా ప్లాన్స్ తీసుకొని ఖచ్చితంగా రండి, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుంది అని చెప్పేసి నిన్న ఆ కాన్క్లేవ్లో మాట్లాడారు సీఎం చంద్రబాబు నాయుడు. ఎక్కడి వారికి అక్కడే టిట్కో ఇల్లు, ముందుగా నిజమైన లబ్ధిదారుల ఎంపిక, అమరావతిలో R5 జోన్పై సర్కారు కసరత్తు, అనువైన స్థలాల కోసం ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల కలెక్టర్ల అన్వేషణ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. బ్రదర్స్ బొక్కేశారు అంటూ ఖండాలు విస్తరించిన ద్వారంపూడి దందా, సోదరుడు వీరభద్రారెడ్డి అనుచరుడు అగర్వాలే కీలకమంటూ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. మరోవైపు నాలెడ్జ్ హబ్గా ఆంధ్రప్రదేశ్, దాని కేంద్రం విశాఖే అంటున్నారు చంద్రబాబు. రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దే దిశగా అడుగులు. సాక్షి. ఆధారాలు లేకుండా అరెస్ట్ల, వాంగ్మూలాలను సాక్ష్యాలుగా తీసుకోవాలంటారా? దర్యాప్తు చేయరు, ఆధారాలు సేకరించారు. నిందితులను మాత్రం నెలల తరబడి జైల్లోనే ఉంచుతారా? పైగా బెయిల్ ఇవ్వద్దంటూ అడ్డుకుంటారా? మీ వైఖరి ఏం బాగాలేదు. రాష్ట్రం తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి. ధాన్యం రైతుకు దగ అంటూ చరిత్రలో తొలిసారిగా సర్కార్ దళారీ అవతారం, రైతుకు మద్దతు కల్పించడంలో పూర్తిగా విఫలం అంటూ ఈ వార్తనిచ్చారు. రైతు సేవా కేంద్రాల్లో దళారులు, మిల్లర్లు పాగా, అక్కడి నుంచే ధాన్యం కొనుగోళ్లలో దోపిడీ పర్వం. 75 కేజీల బస్తాకు 1200 నుంచి 1400 మాత్రమే చెల్లింపు. ఎకరాకు దాదాపు 9000కు పైగా నష్టపోతున్న అన్నదాత అంటూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.